జగిత్యాల జిల్లా కేంద్రంలో గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ రమణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎల్జీ రామ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈనాడు వారు ఆ ట్రస్ట్లోని సభ్యులు వారి మిత్రులు శ్రేయోభిలాషులు అందరం కూడా అందులో నేను కూడా ఒక మంచి మిత్రుడిని అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడి కార్యక్రమాన్ని రమణ గారి నేతృత్వంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అని చెప్పి తెలియజేస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన గౌరవనీయులు రమణ గారికి వారి ట్రస్ట్ ముఖ్యులు చాలామంది ఉన్నారు. అందులో మా అన్న సతీష్ అన్న, సాగర్ రావు గారు, గంగాధర్ గారు, రాము, నిరంజన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, మల్లారెడ్డి గారు. వారందరికీ ఎప్పుడు కూడా వారి అమ్మగారి ఆశీస్సులతో పనులు చేస్తూ ఉంటారు. రమణ గారి తల్లి గారికి, వారి శ్రేయోభిలాషులకు కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకురాలు రాజమాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారు, వినాభూషణ్ గారు, డాక్టర్లలో రాష్ట్ర స్థాయిలో ఎంతో పేరు గడించిన మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు అధ్యక్షులు పెద్దలు డాక్టర్ నరేంద్రరావు గారు, అపోలో హాస్పిటల్ ఏవో గారు, డాక్టర్ల బృందం, మిగతా హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, సోషల్ వర్కర్స్, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గతంలో 2013-14లో ఎన్నో కార్యక్రమాలు చేసి వేలాది మందికి ఎన్నో ఆపరేషన్లు అవన్నీ కూడా చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు నన్ను కూడా భాగస్వామ్యం చేయడం వల్ల దాదాపు 500 నుంచి 600 మంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేసాం. కొంత ఇన్సూరెన్స్ ద్వారా కొంత డబ్బులు కూడా మనకు వచ్చినాయి. మరి అలాంటి ఒక వినూతనమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడ చేయని కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోవడం, దాంతో పాటుగా ఇక్కడ నర్సింగ్ కాలేజ్కు పునాదిరాయి వేయడం జరిగింది. అలాంటి సందర్భంలో రాజకీయాలకు నేను రావడం, మిత్రులమైనా కానీ రాజకీయాలలో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రుత్వం ఉండదు. ఈ రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు, తర్వాత కలిసి పనిచేసాం. వారికి రేపు అనుబంధం అప్పుడు ఆ నేతృత్వంలో స్టార్ట్ అయిన నర్సింగ్ కాలేజీను చాలా పూర్తి చేసి అక్కడ వారి మా పేరు నిలబెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ చేస్తున్న కార్యక్రమం చాలా ముఖ్య కార్యక్రమం. మన భారతదేశంలో పేద ప్రజలకు వైద్యం ప్రభుత్వమే మొత్తం అందించాల్సిన కానీ అందించే పరిస్థితి ఇప్పటికి కూడా లేదు. అందువల్ల స్వచ్ఛంద సంస్థలు, ఫిలాంథ్రఫీస్ తప్పకుండా ముందడికి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి స్వచ్ఛంద సంస్థలో ముందున్న ఎల్జీ రామ్ హెల్త్ కేర్ ట్రస్ట్ నడుపుతున్న రమణ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు, ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఇలాంటి శిబిరాన్ని జగిత్యాలు ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పి దానిలో అయిన పేదవాళ్లకు అపోలో రీచ్లో ఆరోగ్యశ్రీ ఉంది. చాలామందిని పంపిస్తే ఎన్నో ఆపరేషన్ చేశారు. ఇక్కడ గుండె వైద్య నిపుణులు, నేరాల వారు, ఆర్థోపెడిక్, ఫిజిషియన్స్, నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీకి సంబంధించిన వాళ్ళు, డాక్టర్లు అందరూ ఉన్నారు, లివర్ డాక్టర్స్. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని జగిత్యాల నడిబొడ్డున చాలా సంవత్సరాలు మూలపడ్డ మన ఈ టౌన్ హాల్లో ఒక మంచి పుణ్య కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ప్రతి స్వచ్ఛంద సంస్థ కూడా ముందు చేస్తూ పోవాలి. గతంలో నేను చేసినప్పుడు కూడా రమణ గారు కావచ్చు, వారి మిత్ర బృందం అంతా కూడా ఎంతో ప్రోత్సహిస్తేనే ఇవాళ నేను రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగినా అని చెప్పి ఈ మీడియా ముందు కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం వాలంటీర్ల సహకారంతో కార్యక్రమాన్ని విజయంగా చేసుకున్నాం. 220 మంది ఓపీ చేసుకున్నారు. గుడికి ఎక్కడవరకు వీటి విలువ అనేది వాల్యూ చేయాలని కాబట్టి ఇంత మంచి ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేసిన వాళ్ళకు మిత్రులందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తు మనం చాలా కార్యక్రమాలు చేసినాం కాబట్టి మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని ఈ శిబిరాన్ని చేసిన వ్యక్తులు, ప్రముఖులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే. కరీంనగర్ అపోలో రీచ్ డాక్టర్ నారా సతీష్ గారు,
అదేవిధంగా మార్కెటింగ్ సంబంధించిన సాధిస్తారు సోదర నటుడైనటువంటి నరేంద్రరావు గారి యొక్క సహకారంతో జగిత్యాలలో ఉచిత మెగా చూడడం జరిగింది. జగిత్యాలలోని ఎగ్రామ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు నిరుపేదలకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళకి అన్ని కూడా అందగలుగుతాం. ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎగ్రామ్ హెల్త్ కేర్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పని సంకల్పంతో ముందుకెళ్దామని చెప్పని మనసులాగా చూస్తూ ఈ కార్యక్రమానికి ఎగ్రామ్ హెల్త్ కేర్ ఆహ్వానించగానే వచ్చినటువంటి వైద్య బృందానికి అదేవిధంగా స్థానిక శాసనమైనటువంటి సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, మాజీ డిప్యూటీ చైర్పర్సన్ అయిన దా వసంత గారికి, అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అయినటువంటి జ్యోతి గారు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. అందరికీ ఎగ్రామ్ హెల్త్ కేర్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు మరిన్ని సేవలు ఎగ్రామ్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చేసే విధంగా ఉండేటువంటి